అందరికి కూడా గుడ్ ఈవినింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఐడిబిఐ బ్యాంక్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో దీనికి సంబంధించి ఫుల్ వీడియో అయితే చూద్దాము. వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. సో మనకు వచ్చింది వచ్చేసరికి మొత్తం మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి ఐడిబిఐ బ్యాంక్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పోస్ట్ నేమ్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, గ్రేడ్ వచ్చేసరికి గ్రేడ్ ఓ అని ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసరికి వేకెన్సీ డీటెయిల్స్ విషయానికి వచ్చేసరికి సో ఫస్ట్ మనకైతే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ నేమ్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జామ్ గ్రేడ్ ఓ. మొత్తం వేకెన్సీస్ రిలీజ్ అయింది వచ్చేసరికి 676 వేకెన్సీ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. రిజర్వేషన్ వైజ్ వేకెన్సీ చూసుకునేసరికి ఓసీ క్యాండిడేట్స్కి 271, ఎస్సీ వాళ్ళకి 140, ఎస్టీ వాళ్ళకి 74, ఓసీ వాళ్ళకి 124, ఈడబ్ల్యూఎస్కి 67 పోస్టులు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విషయానికి వచ్చేసరికి విహెచ్ వాళ్ళకి వచ్చేసరికి 8 వేకెన్సీ, హెచ్హెచ్ వాళ్ళకి 7 వేకెన్సీ అండ్ ఓహెచ్ వాళ్ళకు 8, ఎండి లేదా ఐడి వాళ్ళకైతే 8 వేకెన్సీ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. సో మనకు ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కట్ ఆఫ్ చేసేది వచ్చేసరికి మే 1, 2025 నాటికైతే చేస్తారు. ఏదైనా ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి కదా. అండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి ఏంటంటే ఇప్పటికి అయిపోయి ఉండాలంటే మే 1, 2025 నాటికైతే అయిపోయి ఉండాలి. సో మనకు నోటిఫికేషన్ రిలీజ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చింది వచ్చేసరికి మే 7th అయితే మనకైతే అడ్వర్టైజ్మెంట్ అనేది అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మే 8వ తేదీ స్టార్ట్ అయ్యి ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ అయ్యేది వచ్చేసరికి మే 20వ తేదీ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుందండి. సో టెంటేటివ్ డేట్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ అయితే టెంటేటివ్ డేట్ అని ఇచ్చారు. సో టెంటేటివ్ డేట్ వచ్చేసరికి జూన్ 8వ తేదీ 2025 అండి. సో ఆ రోజు ఏంటంటే సండే రావచ్చు, ఎగ్జామ్ అయితే ఆ రోజు ఉంటుందని అయితే చెప్తున్నారు. సో ఒకవేళ కన్ఫామ్ ఎగ్జామ్ డేట్ తెలుసుకోవాలంటే మనం ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్లో అయితే చెక్ చేయాలని చెప్తున్నారు. సో అప్పుడు ఏంటంటే దానిలో అయితే మనకు ఇన్ఫామ్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే మనమైతే ఇందాక చెప్పుకున్నాం కదా, మే 1 నాటికైతే క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు యాజ్ ఆన్ మే 1, 2025 నాటికైతే మనకైతే ఆ రోజుకైతే ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. సో అప్పుడే మనకు కౌంట్ కిందకి అయితే వస్తాము. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే డిగ్రీ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. సో క్యాస్ట్ వైజ్ వచ్చేసరికి ఓసీ వాళ్ళకు అండ్ ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్ళైతే మినిమం 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఎవరైతే మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే డిగ్రీ అయిపోయింటారో వాళ్ళు ఓసీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి వచ్చేసరికి 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకైతే 55% మార్క్స్ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. వీళ్ళైతే రికగ్నైజ్డ్ యూనివర్సిటీలు అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ స్పెసిఫిక్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది, డిప్లొమా ఎవరైతే కోర్స్ చదువుతుంటారో వాళ్ళైతే క్వాలిఫై కాదని అయితే చెప్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే వాళ్ళు గ్రాడ్యుయేట్ కింద కన్సిడర్ చేయనట్టు చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ కంప్యూటర్ మీద ఐడియా ఉండాలని చెప్తున్నారు. ప్రొఫెషన్సీ ఇన్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ అయితే చూడొచ్చు. ఇక్కడ ఎవరైతే మే 1 ఇందాక చెప్పుకున్నాం కదా, మే 1, 2025 నాటికి కన్సిడర్ చేస్తారని. సో ఆ మే 1 నాటి కిందకి అయితే కన్సిడర్ చేస్తారు. మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 సంవత్సరాలు ఉండాలండి. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 సంవత్సరాలు అయితే ఉండాలి. సో మళ్ళీ చెప్తున్నాను, మనకు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మినిమం 20 ఉండి మ్యాక్సిమం 25 సంవత్సరాలు ఉండాలి. సో అది ఎలా కౌంట్ చేసుకోవాలంటే మే 1, 2000 నుంచి మే 1, 2005 మధ్యలో అయితే మన డేట్ ఆఫ్ బర్త్ అనేది అయితే ఉండాలి.
సో అప్పుడైతే మనమైతే ఏజ్కి అయితే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నాను. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఉంటుంది. సో అది కూడా ఒకసారి చెప్తాను దాని గురించి. సో ఇప్పుడు వచ్చేసరికి మనకు జాయినింగ్కు ప్యాకేజ్ ఎలా ఉంటుందని అయితే ఇక్కడ చూడొచ్చు. సిటీస్ విషయానికి వచ్చేసరికి గ్రేడ్ ఓ పొజిషన్కి వచ్చేసరికి సిటీస్ అనేది 6.14 lakh నుండి 6.50 lakh మధ్యలో అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఉంటుంది. సో ఎవ్రీ యాన్యువల్ వైజు మనకు శాలరీని అయితే ఇంక్రిమెంట్ చేస్తారని అయితే చెప్తున్నారు. అండ్ ఐడిబిఐ బ్యాంక్ రూల్స్ ప్రకారము రూల్ 2012 ప్రకారము పెన్షన్ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. అండ్ ఏంటంటే ఎవ్రీ 3 years సర్వీస్కి మనకైతే ఇంక్రిమెంట్ అంటే పొజిషన్ ఇంక్రిమెంట్ అనేది కూడా ఉంటుందని అయితే చెప్తున్నారు. ఈ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ మనకైతే ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుందండి. ఆ ఆన్లైన్ టెస్ట్ అనేది మనకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామంటే తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకైతే పర్సనల్ ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది. ఈ పర్సనల్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మనకైతే ప్రీ రిక్వైర్మెంట్ మెడికల్ టెస్ట్ అనేది అయితే ఉంటుంది. సో ఇవి మొత్తం 4 ప్రాసెస్ ద్వారా మనల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను, దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, దాని తర్వాత ప్రీ రిక్వైర్మెంట్ మెడికల్ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ మనకైతే చెప్పుకున్నాం కదా ఆన్లైన్ టెస్ట్ ఉంటుందని. సో ఆన్లైన్ టెస్ట్లో ఏమేమి ఉంటుంది ఏంటి అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకైతే మొత్తం మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నది వచ్చేసరికి 200 మార్క్స్ అండి. 200 మార్క్స్కి 200 క్వశ్చన్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ 200 మార్క్స్కి 200 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. టైం వచ్చేసరికి 120 minutes అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మనం ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ అవ్వాలనేది అయితే మీరే చూసుకోవాలి. సో ఫస్ట్ మనకు నేమ్ ఆఫ్ ద టెస్ట్ వచ్చేసరికి లాజికల్ రీజనింగ్ అండ్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండి. 60 క్వశ్చన్స్ ఇస్తారు 60 మార్క్స్కి. సో ఏంటంటే మనకి ఎగ్జామ్ అనేది 2 hours ఉంటుంది. సో మనం ఏంటంటే ఏ టాపిక్కి ఎంత మినిట్స్ టైం అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికైతే 40 minutes ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజు. సో మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 40 వస్తాయి, 40 మార్క్స్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండి. 40 క్వశ్చన్స్ ఇస్తాడు, 40 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి జనరల్ / ఎకానమీ / బ్యాంకింగ్ అవేర్నెస్ / కంప్యూటర్ / ఐటీ. వీటి మీద అయితే మనకు క్వశ్చన్స్ ఇస్తాడు, 60 క్వశ్చన్స్ ఇస్తాడు, 60 మార్క్స్కి అయితే ఉంటుంది. సో మొత్తం 200 మార్క్స్ అండి. సో ఈ 200 మార్క్స్కి 200 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టైం వచ్చేసరికి మళ్ళీ చెప్తున్నాను 120 minutes అయితే మనకైతే టైం అనేది ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మెన్షన్ చేశాడు చూడండి స్పెసిఫిక్గా ఓవరాల్ టైమ్ ఈజ్ 120 minutes అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి నెగిటివ్ మార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 0.25% అయితే నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో అంటే 1/4 అండి నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లియర్గా. సో ఇంతకు మనం ఏంటంటే ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో అవి మాత్రమే చెప్పుకుంటూ వెళ్తున్నాను. సో ఈ ఆన్లైన్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనల్ని అయితే పర్సనల్ ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది. సో ఆ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా స్కోర్ చేసి మళ్ళీ తర్వాత మనమైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలా చేయడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది చెప్తానని చెప్పే కదా. సో ఇక్కడైతే చూడొచ్చు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఎవరైతే SC ST వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే 5 years అండి ఏజ్ రిలాక్సేషన్. OBC నాన్ క్రీమీ లేయర్కి అయితే 3 years అండి ఏజ్ రిలాక్సేషన్. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉంటారో వాళ్ళకైతే 10 years అండి ఏజ్ రిలాక్సేషను. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ కమిటెడ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ సో ECOS అండ్ వీళ్ళంతా ఉంటారు కదా SSC COS వీళ్ళంతా వాళ్ళకైతే 5 years అండి ఏజ్ రిలాక్సేషను. సో పర్సన్స్ అఫెక్టెడ్ బై 1984 రైట్స్ ప్రకారం అఫెక్ట్ అయి ఉంటారో వాళ్ళకైతే 5 years అనేది ఇవ్వడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్ అని అయితే. సో దాన్ని బట్టి చెక్ చేసుకోండి ఎవరు ఏది ఎలిజిబిలిటీ ఏంటి. ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే ఏజ్ అనేది మనకు తక్కువ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఎందుకంటే 20 years నుంచి
25 ఇయర్స్ అయితే ఇచ్చాడు. సో అందువల్ల ఏజ్ రిలాక్సేషన్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, May 8 స్టార్ట్ అయ్యి May 20కి అయితే ఎండ్ అయితే అవుతుంది. సో ఓన్లీ 12 డేస్ టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. సో ఎనీ అదర్ మోడ్ అయితే ఆర్ నాట్ యాక్సెప్టెడ్ అని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. అప్లై చేసేటప్పుడు ఏంటంటే మనమైతే స్కానర్డ్ ఫోటోగ్రఫీ, థంబ్ ఇంప్రెషన్ అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సింది అయితే ఉంటుంది. సో అప్లోడ్ చేసేటప్పుడు ఈ ఫోటో అనేది స్పెసిఫిక్ కేబీలోనే ఉండాలి. సో అక్కడికి వెళ్ళి ఆ కేబీలు అనేది చూడాలి. సో మనకు వచ్చేసరికి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి కదా, www.idbibank.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అక్కడ కెరియర్ కరెంట్ ఓపెనింగ్స్ అనేది మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు ఇక్కడ రిక్వైర్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జామ్ గ్రేడ్ O 2026 పేజ్ 1 అనేది వస్తుంది. సో అక్కడ ఏంటంటే అప్లై నవ్ అని కొట్టారంటే అప్లై నవ్ అని కొట్టిన తర్వాత క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. సో దాన్ని బట్టి మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఏంటంటే ఈమెయిల్ అండ్ SMS అంటే మొబైల్ నెంబర్ అనేది అయితే మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో రేపొద్దున మనము ఏదైనా సెలెక్ట్ అయ్యామంటే మనకేంటంటే మెసేజ్ రావడం జరుగుతుంది, లేదా ఎగ్జామ్ డేట్ అయితే మనకు మెసేజ్ రావడం, మెయిల్కి రావడం అయితే జరుగుతుంది. సో జాగ్రత్తగా అప్లై చేసేటప్పుడు అలా ఇవ్వండి డీటెయిల్స్ అయితే. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250 రూపాయలు అండి. ఎవరైతే OBC అండ్ OC క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 1050 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అండి. సో ఆన్లైన్ ద్వారా ఈ పేమెంట్ వచ్చేసరికి ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ వచ్చేసరికి మనకి ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంటే 10th లేదా ఇంటర్ మార్క్స్ మెమో మీద ఉన్న ఏజ్ని బట్టి క్యాలిక్యులేషన్ చేస్తారని చెప్తున్నారు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ మనకు ఆల్ సెమిస్టర్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదా, సో ఆ మార్క్ లిస్ట్ని బట్టి మనల్ని అయితే కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే మనం జాయినింగ్ డేటు అండ్ రిలీవింగ్ డేట్ కూడా చూసి దాన్ని బట్టి చెక్ చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. అండ్ ఫోటో ఐడెంటిటీ వచ్చేసరికి మనమైతే పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఏంటంటే రీసెంట్గా మనకి మ్యాక్సిమం SBI నుంచి ఓపెన్ అయ్యాయి, ఆ నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి కూడా జాబ్స్ ఓపెన్ అయ్యాయి. సో దానికి సంబంధించి వీడియోస్ ఆల్రెడీ చేశాను. సో ఎవరైనా ఇంకా దానికి సంబంధించి వీడియోస్ చూడకపోతే ఒకసారి అవి మన ఛానల్లోకి వెళ్ళి అయితే చెక్ చేయండి గైస్. అవి కూడా అప్లై చేయండి. అవి కూడా లాస్ట్ డేట్ మేబీ 2025 అలా డేట్స్ అయితే లాస్ట్ డేట్స్ ఉన్నాయి. సో వన్స్ ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి అయితే ఒకసారి చెక్ చేయండి. సో అవి కూడా వాటి మీద వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఏంటి వచ్చేసరికి సిగ్నేచర్ ఫోటోగ్రఫీ అప్లోడ్ విషయానికి వచ్చేసరికి ఫోటో వచ్చేసరికి పిక్సెల్ అనేది డైమెన్షన్స్ 200x230 పిక్సెల్ మధ్యలో అయితే ఉండాలి. అండ్ కేబీ సైజు విషయానికి వచ్చేసరికి 20 నుంచి 50 kg మధ్యలో అయితే 50 KB మధ్యలో అయితే ఫోటో అనేది ఉండాలి. అండ్ సిగ్నేచర్ వచ్చేసరికి పిక్సెల్స్ వైజు 140x60 పిక్సెల్స్ మధ్యలో అయితే ఉండాలి. అండ్ కేబీ సైజ్ వైజ్ వచ్చేసరికి 10 KB నుంచి 20 KB మధ్యలో అయితే ఉండాలి. అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసరికి సేమ్ 240x240 పిక్సెల్లో ఉండి సైజ్ వచ్చేసరికి 20 నుంచి 50 KB మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో అప్లోడ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఇవి ఫోటో అండ్ సిగ్నేచర్ కేబీలోకి అయితే ఎలా ఉంటుందని అయితే ఒకసారి చెక్ చేసుకుని దాన్ని బట్టి అప్లోడ్ చేయండి గైస్. సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఎక్కడెక్కడ ఉండొచ్చు అనేసి అయితే టెంటెడ్ సిటీస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మన తెలుగు స్టేట్ నుంచి అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఏలూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు డిస్టిక్, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ / గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం ఇవైతే మన ఏపీ స్టేట్ నుంచి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ఎవరైనా డిఫరెంట్ స్టేట్ నుంచి చూస్తుంటే ఒకసారి వాళ్ళ లొకేషన్ చెక్ చేసుకోండి. జార్ఖండ్, అస్సాం, బీహార్, కర్ణాటక. సో కర్ణాటక వచ్చేసరికి బెంగళూరు, బెల్గాం,
ధార్వాడ్ లేదా హుబ్లీ, గుల్బర్గ్, మైసూర్, మ్యాంగ్లూరు, ఉడిపి సో ఇట్లా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చండీగఢ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మేఘాలయ, కేరళ సో ఇలా డిఫరెంట్ స్టేట్స్ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది గైస్. ఇది మన యొక్క ఐడిబిఐ బ్యాంక్ నుంచి రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్, ఏజ్ లిమిట్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫీజు విషయాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ చేసి ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.